స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి దయని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యం దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు జననం అయింది. బిల్లడు బాలుడిగా ఉన్న యేసుప్రభుని బట్టతో చుట్టారు. విపరీతమైన చలి, మంచు కురుస్తున్న సమయంలో బిడ్డని దాయడానికి స్థలం ఎక్కడా దొరకలేదు. దొరక్క పశువుల పాకలో ఉండే పశువుల తొట్టులో పెట్టారు. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. నేను మాట్లాడుతూ యేసు తెచ్చిన 3 మార్పులు మీకు చెప్పాను. అల్పమైన బెత్లెహేమును ఘనమైనదిగా చేశాడని, 2 చెడ్డదైన నజరేతును మంచిగా చేశాడని, 3 అవమానం పొందిన గలిలయను దేవుడు ఆశీర్వదించాడని చెప్పుకున్నా. ఈరోజు కూడా 3 మార్పులు, ఆయన తెచ్చిన మార్పులు మీకు చెప్తాను. సత్రములో స్థలం లేనందున యేసయ్యను పశువుల శాలలో ఉండేటువంటి పశువుల తొట్టిలో పరుండబెట్టారు. పశువుల శాల గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. పశువుల శాల ఊరు బయట చీకటిలో ఉంటుంది. ఎవరైనా నట్టిల్లు వెలుతురుగా ఉంచుకుంటారు. పొద్దున్న పాలేరు వెళ్ళి సాయంకాలం వరకు ఆ పశువులు మేపి సాయంత్రం పాలు తీసుకొని వాటి కుడితో గెంజో పెట్టేసి సాయంత్రం వచ్చేస్తాడు. వాటికి వెలుతురు అనేది తెలియదు. ఈ రోజుల్లో అంటే కరెంట్ వచ్చాక బల్బులు ఆగుతున్నారేమో, కానీ ఆ రోజుల్లో దీపాలు వెలిగించే రోజుల్లో దీపం ఉండేది కాదు, చీకట్లో ఉండేది. పశువుల పాక బేసిక్గా చీకట్లో ఉంటుంది రాత్రుల్లో. కానీ యేసుని ఎప్పుడైతే అందులో పరుండబెట్టారో ఆ నక్షత్రం, ఆకాశంలో ఉండే నక్షత్రం కిందకి దిగొచ్చిందో ఎంత వెలుతురు వచ్చి ఉంటుంది. పట్ట పగల్లాంటి వెలుతురు వచ్చి ఉంటుంది కదా. ప్రియులారా, యేసు ఆ పశువుల శాలలో స్థలం ఇస్తే యేసుకి ఏం మార్పు తెచ్చాడు? పశువుల శాలకున్న చీకటి తొలగించాడు, వెలుగుమయం చేశాడు. రెండోది, పశువుల శాలలో ఏ వాసన వస్తుంది? సువాసన వస్తుందా? రొచ్చు వాసన, పేడ కంపు కొడుతుంది. అవునండి, రొచ్చు వాసన పేడ కంపే కదా కొడుతుంది. కానీ దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తుకు పశువుల శాలలో స్థలం ఇచ్చినందున తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళట ఆయనకి సాంబ్రాణి పొగేశారట. అంటే మీకు మాట చెప్పనా, అప్పటి వరకు ఉన్న రొచ్చు వాసన, పేడకంపు పోయి సువాసన వచ్చింది. యేసు తెచ్చిన మార్పుల్లో నెంబర్ 1 చీకటి తొలగించాడు, పశువుల పాకకి వెలిగించాడు. నెంబర్ 2 దుర్వాసన పోగొట్టి సువాసన ఇచ్చాడు. నెంబర్ 3 చెప్పనా, పశువుల శాలలోకి ఎవరైనా చదువుకున్న వారు వెళ్తారా? జ్ఞానులు వెళ్తారా? షూటు బూటేసుకుని వెళ్తారా? ఓ ఆఫీసరో ఓ టీచరో వెళ్తాడా? ఎవరు వెళ్తారు? విద్య లేని పామరులు వెళ్తారు, పశువుల కాపరులు వెళ్తారు. కానీ ప్రియులరా, యేసుకు ఆ పశువుల శాల స్థలం ఇవ్వడాన్ని బట్టి ఎవరు వెళ్ళారంటే తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళారు. అంతరిక్ష శాస్త్ర పరిశోధకులు, ఆస్ట్రాలజిస్టులు వెళ్ళారు అక్కడికి. అంటే అజ్ఞానం పోయింది, అక్కడ జ్ఞానం వచ్చింది. యేసుక్రీస్తు తెచ్చే మార్పు నెంబర్ 1 చీకటి తొలగించి వెలుగు. యేసుక్రీస్తు తెచ్చే మార్పు నెంబర్ 2 దుర్వాసన పోగొట్టి సువాసన తెస్తాడు. యేసుక్రీస్తు తెచ్చేటువంటి మార్పులో నెంబర్ 3 అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం చేత నింపాడు. 4వది చెప్పనా, పశువుల శాల ఊరు బయట ఉంటుంది. కానీ ఈరోజు అది ఊరికి మధ్యలోకి వచ్చింది. ఎన్ని బతుకులు, ఎన్ని కాలనీలు ఊర బయట ఉండయో మీకు తెలీదా? యేసుక్రీస్తు వచ్చినాక జీవితాలను ఊరు మధ్యలోకి తీసుకురాలేదా? ఆయన తెచ్చే మార్పు అది. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తుకు ఆ పశువుల శాలలో స్థలం ఇచ్చినందున అదొక పాక, అదొక టెంపరీ షెడ్. అది ఎక్కువ కాలం ఉండేది కాదు, స్థిరమైనది కాదు. కానీ ఈ రోజున బెత్లెహేములో అదే స్థలంలో నేటివిటీ చర్చ్ అని కట్టారు. అంటే స్థిరమైన బిల్డింగ్, పర్మనెంట్ బిల్డింగ్. అంటే అస్థిరమైన వారిని దేవుడు స్థిరపరిచాడు, అస్థిరమైన కట్టడాన్ని స్థిరపరిచాడు. నీ బ్రతుకు కూడా అస్థిరమైందేమో, యేసుకు స్థలం ఇస్తే ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. అందుకే ఈ మధ్య ఏదో పాట వచ్చేవాడు కదా, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడని హైలైట్ అయింది. కానీ అసలు అందులో పల్లవేంటి? స్థిరపరచువాడవు, బలపరచువాడవు.
యేసు మనల్ని స్థిరపరుస్తాడు. అవును, యేసుక్రీస్తు ఆ యొక్క స్థలాన్ని, ఆ కట్టడాన్ని స్థిరపరిచాడు. ఇంకా చెప్పాలంటే ఎన్ని మార్పులు తీసుకొచ్చాడు. అది ఒక విధంగా చెప్పాలంటే నిషేధించబడిన స్థలం, తృణీకరించబడిన స్థలం. ఎవరు ఇష్టంగా వెళ్ళరు. ఎవరు అక్కడికి ఎవరు ఇష్టంగా వెళ్ళరు. తప్పక వెళ్తారు. వెళ్ళినా ఆ పాలేరుకి తప్పక వెళ్తారు. వెళ్ళినా ముక్కు మూసుకొని వెళ్తారు. కానీ అనేకులు అక్కడికి వచ్చే స్థలముగా, అది పిలిగ్రముగా, అది పుణ్యక్షేత్రంగా మార్చేశారు. పుణ్యక్షేత్రం కాదు, అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుందని నేను చెప్పను, కానీ అలా అయిపోయింది. వేలాది మంది మనుషులు అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తెచ్చే మార్పు చూసారా? ఇన్ని మార్పులో చీకటిపై వెలుగు వచ్చింది, దుర్వాసనపై సువాసన వచ్చింది, అజ్ఞానంపై జ్ఞానం వచ్చింది, టెంపరీ జీవితం పోయి స్థిరమైన జీవితం వచ్చింది. తృణీకరించబడిన స్థలం అందరికీ ఆకర్షణీయమైన స్థలంగా మారింది. నీ జీవితంలో యేసు నీ మతాన్ని మారుస్తాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? యేసు నీ మతాన్ని కాదు, నీ బ్రతుకుని మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని ప్రియ బిడ్డలారా, యేసు తెచ్చిన మార్పు తెలుసుకొని యేసుకు స్థలం ఇవ్వండి. మీ హృదయాల్లో స్థలం ఇవ్వండి, మీ ఇంట్లో స్థలం ఇవ్వండి. రండి ప్రభువా మా ఇంటికి ఆహ్వానించండి. ఆయన అడుగుతున్నాడు, స్థలం ఇయ్యుడు అని చదవలేదా బైబిల్లో? స్థలం ఇచ్చిన యాయీరు ఇల్లు ఎలాగ దీవించబడిందో, దుఃఖం ఉన్నది. యాయీరు ఇంటికి వెళ్ళి దేవుడు అన్నాడు స్థలం ఇయ్యుడని. అప్పటి వరకు అక్కడ దుఃఖము, ఏడుపు ఉంది. కానీ యేసుకు స్థలం ఇచ్చాక ఆ దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మార్చాడు ఆ ఇంటిని. కాబట్టి యేసుకు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఒక బాధాకరమైన సంగతి చెప్పను. సంఘాలలో ఓ పాస్టర్ గారిని అడుగుతున్నారట, అయ్యా నేను మీ సంఘానికి వచ్చి వాక్యం చెప్తానండి. 3 సంవత్సరాలు బట్టి ఇస్తామని కానీ ఇవ్వట్లేదట. అప్పుడు పాస్టర్ గారు దేవుడిని అడిగాడట, నాయన నువ్వు వెళ్ళి ఆ చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పమంటున్నావు, నేనే వాళ్ళని అడుగుతున్నాను, వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వట్లేదంటే ఆయన అన్నాడంట, దేవుడు ఒరే నీకు 3 సంవత్సరాలు బట్టి ఇవ్వలేదు, నాకు అసలు 30 సంవత్సరాలు బట్ట నాకే స్థలం ఇవ్వలేదు, నీకేమి ఇస్తారన్నారట. ఇంట్లో స్థలం ఇద్దాం, హృదయంలో స్థలం ఇద్దాం, మందిర సంఘంలో స్థలం ఇద్దాం, దీవించబడదాం. దేవుడు మన జీవితాలను మార్చునుగాక. ఆమేన్.